ద్వితీయ సత్యదేవుడు సకలలోక పూజ్యుడైన యేసుక్రీస్తు ప్రభువారికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం లూకాసు వార్త 23వ అధ్యాయం 50 నుంచి 56 వచనాల వరకు ఒకసారి చదువుదాం. అరిమతయ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అనొకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకు వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండినవాడు. అతడు పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహము తనకిమ్మని అడుక్కొని దానిని క్రిందకి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడునూ అంతకు మునుపెన్నడూ ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినారంభము కావచ్చును. అప్పుడు గల్లియ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని ఆయన దేహం ఎలాగ ఉంచబడెనో చూసి తిరిగి వెళ్లి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి అని 56వ వచనంలో మనం చదువుతాం. దీంతో 23వ అధ్యాయం ముగుస్తుంది. ఈ వాక్య భాగం అంతట్లో ఒక విశేషమైన వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. అతడే అరిమతయ యోసేపు. అరిమతయ అని యూదుల పట్టణపు వాడు. ఇతడు సన్హెడ్రిన్ సభ్యుడు, అంటే యేసును శిక్షించడానికి నిర్ణయం తీసుకున్న గుంపులో ఉన్నవాడు. కానీ అందరూ ఇలా చేయాలి అంటే యేసుప్రభుని శిక్షించాలి, సిలువ వేయాలి అని అనుకున్నారు. కాబట్టి నేను కూడా ఆయన దోషే అని తీర్పు తీర్చాలి అని ఇతను అనుకోలేదు. కానీ ఎక్కువ మంది మాట్లాడారు కాబట్టి నేను కూడా వారితో పాటే ఉండాలి అని అనుకోలేదు. కానీ సత్యం వైపు నిలబడ్డ వ్యక్తి. నీతిమంతుడు ఎప్పుడు సత్యం ఎటుంటుందో తాను కూడా అటే ఉంటాడు. ఇతని గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పబడింది, సజ్జనుడు నీతిమంతుడు అని. తన చుట్టుప్రక్కల వారు, తన ఊరి వారు, తన ప్రాంతం వారి ఆలోచనలకు ఇతను సమ్మతింపలేదు. పిలాతు చుట్టూ కూడా ఎందరో కేకలు వేశారు, యేసుప్రభుని సిలువ వేయండి అని. అప్పుడు అక్కడ రాయబడింది, పిలాతు దగ్గర వారి కేకలే గెలిచెను అని. ఇదే అధ్యాయం అంటే లూకాసు వార్త 23వ అధ్యాయం 24వ వచనంలో మనం ఈ మాటను చూస్తాం. కానీ ఈ యోసేపు దగ్గరకు వచ్చేసరికి చుట్టూ ఎంత మంది కేకలు వేస్తున్నా వారి ప్రభావం ఏమాత్రం ఇతని మీద ఏమాత్రం ఇతని మీద పడలేదు. ఇతని దగ్గర అవేవి గెలవలేదు. ఇతని దగ్గర సత్యమే గెలిచింది. ఈనాటి ఈ వాక్య ధ్యానంలో ఇతని గురించి ఇంకొక మంచి సాక్ష్యం చెప్పబడింది. అదేంటంటే సజ్జనుడు నీతిమంతుడు అని ఇతని గురించి రాయబడింది. తన చుట్టుప్రక్కల వారు, తన ఊరి వారు, తన ప్రాంతం వారి ఆలోచనలకు ఇతను సమ్మతింపలేదు. పిలాతు చుట్టూ కూడా ఎందరో కేకలు వేశారు, యేసుప్రభుని సిలువ వేయండి అని. అప్పుడు అక్కడ రాయబడింది, పిలాతు దగ్గర వారి కేకలే గెలిచెను అని. ఇదే అధ్యాయం అంటే లూకాసు వార్త 23వ అధ్యాయం 24వ వచనంలో మనం చూడగలం ఆ మాటను. కానీ అలాగే యోసేపు దగ్గర కూడా, ఈయన దగ్గరకు వచ్చేసరికి కూడా ఆ చుట్టూ ఎంతో మంది కేకలు వేస్తూనే ఉన్నారు. కానీ వారి ప్రభావం ఏమాత్రం అతని మీద పడలేదు. ఇతని దగ్గర అవేమీ గెలవలేదు. ఇతని దగ్గర సత్యం మాత్రమే గెలిచింది. ఇతను సత్యం వైపు నిలిచినున్నాడు. దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండిన వాడు అని ఇతని గురించి మనం ఈ లేఖన భాగంలో చూస్తున్నాం. దేవుని రాజ్యం కోసం ఎదురు చూసేవారు వారు దేవుని సంగతుల మీదే ఆసక్తి కలిగి ఉంటారు. దేవుని రాజ్యం కోసం ఎదురు చూసేవారు నీతినే వెతుకుతారు. లోకానికి అనుకూలంగా ఉండలేరు కూడా. ఈ ప్రపంచ ధర్మం వారి మీద అంత ప్రభావం చూపలేదు. ఈ లోక మర్యాద నుండి వారు వేరై బ్రతుకుతారు. మామూలుగా ఒక వ్యక్తి చనిపోతే చనిపోయిన వ్యక్తిని కనీసం పేరు పెట్టి కూడా పిలవరు. ఆ బాడీని తీసేయండి అంటారు. కానీ ఇక్కడ అరిమతయ యోసేపు క్రీస్తు శరీరాన్ని ఎంతో గౌరవంగా తన కోసం తొలిపించుకున్న ఒక క్రొత్త సమాధిలో ఉంచటానికి, తన ప్లేస్ ని ప్రభు కోసం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. పిలాతు దగ్గరికి వెళ్లి ధైర్యంగా ఆయన శరీరాన్ని అప్పగించమని అడిగాడు. ఎవ్వరూ ధైర్యం చేసి ముందుకు రాలేని ఆ సమయంలో కనీసం శిష్యులు కూడా ఆ పని చేయడానికి ముందుకు రాలేరు. కానీ ఇతనైతే ఈ పని కోసమే ఇన్ని రోజులు దాచబడ్డాడేమో అనేంతగా ఈ పనిలో నిమగ్నమయ్యాడు. ఎప్పుడైనా సత్యం కోసం నిలబడేవారు కొన్నిసార్లు ఒంటరిగానే ఉండాల్సి వస్తుంది. కానీ వారేమీ దానికోసం వెనకడుగు వేయరు. ఒంటరిగా ఉండాల్సి వస్తుంది కదా అని ఏమీ వెనకడుగు వేయరు. ఎవరు ఏ పని కోసం పిలువబడతారో వారు ఆ పనిని మాత్రం నమ్మకంగా చేస్తే చాలు. వారు పొందుకోవాల్సిన బహుమానం వారు పొందుకుంటారు. ఈ పని కోసమే ఇతని హృదయం స్థిరపరచబడింది, సిద్ధపరచబడింది. యెషయా పుస్తకం 53వ అధ్యాయం 9వ వచనంలోని ప్రవచనము నెరవేరింది. అక్కడ రాయబడింది, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటము లేదు అని. ఈ ప్రవచనం నెరవేర్పు యోసేపు ద్వారా జరిగింది. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను అనే ఈ మాట యొక్క నెరవేర్పు ఈ యోసేపు ద్వారా జరిగింది. దేవుడు ముందుగానే తన యొక్క సంగతిని ఈ విధంగా జరగాలి అని చెప్పినప్పుడు ఎవరి హృదయం అయితే దానికి సిద్ధపరచుకుంటారో ప్రభు ఆ పనికి వారినే వాడుకుంటారు. యేసుప్రభు వారు అలా ఎక్కడ సమాధి చేయబడతారో రాయబడింది. కానీ ఎవరు చేస్తారనే పేరు రాయలేదు. ఈ యోసేపు ఆ పనికి తను సిద్ధపరచుకున్నాడు. ఆనాటి ఆ ప్రపంచం వేరుగా కేకలేస్తున్నప్పటికీ అతడు దేవుని రాజ్యం కోసం ఎదురు చూసిన వాడే దేవుని నీతిని నెరవేర్చాడు. సత్యం కోసం నిలబడే ఒక మనిషి ఉంటే చాలు. అరిమతయ యోసేపు లాగా నిజంగా దేవుని కార్యాలన్నీ ఎంతో సులువుగా జరిగిపోతాయి. దేవుని రాజ్యం కోసం ఎదురు చూసే హృదయం ఉన్నవాడు లోక ప్రభావానికి లొంగడు. కానీ
దేవుని చిత్తానికి మాత్రం లొంగుతాడు. దేవుడు ముందుగానే తన ఉద్దేశాన్ని ప్రకటిస్తాడు, కానీ ఆ ఉద్దేశం నెరవేర్చటానికి సిద్ధమైన హృదయాలను ప్రభు వెతుకుతారు. యోసేపు పేరును ప్రవచనం చెప్పకపోయినా అతని హృదయం సిద్ధంగా ఉండటంతో దేవుడు అతన్ని ఉపయోగించుకున్నారు. కాబట్టి మన జీవితంలో ప్రశ్న ఒకటే: లోకం ఏ దిశలో నడిచినా మనము దానినే అనుసరిస్తున్నామా, లేక సత్యం ఎక్కడుందో అక్కడ నిలబడుతున్నామా? ఎందుకంటే చివరికి గెలిచేది గుంపులోని కేకలు కాదు, దేవుని చిత్తమే. దేవుని చిత్తం చేయవాడే నిరంతరం నిల్చునని యోహాను మొదటి పత్రిక 2:17 మనం చూస్తాం. మనం ఏం చేయడానికి నిర్ణయించుకోవాలో ఈ లేఖనం ఈ రోజు మనకేమి నేర్పిందో ఎవరికి వారమే ప్రశ్నించుకుని పరిశీలించుకుని ప్రార్థన చేసుకుందాం. అద్వితీయ సత్యదేవుడైన మా ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎలాగైతే ఎర్మతే యోసేపు చాలా ధైర్యం తెచ్చుకుని నాయన విశ్వాసంతో పిలాతు దగ్గరికి వెళ్లి నీ శరీరాన్ని అడిగి ఎంతో గౌరవంగా దాన్ని సమాధి చేశాడో, అలాగే మేము కూడా ప్రతి విషయంలోనూ ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. విశ్వాసంతోనూ ధైర్యంతోనూ ఈ లోకం ఎటుపోతుంటే మేము కూడా అటుపడి పోకుండా తండ్రి, మరి మీ ఉద్దేశాలు మీ చిత్తము నెరవేర్చడానికి తగినట్లుగా ప్రభువా మేము మీ ప్రణాళికలో ఉండడానికి మాకు సహాయం చేసి పెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవాని చిత్తం చేయవాడు నిరంతరం నిలుచున్న నిన్ను చెప్పిన నీ మాటను బట్టి మాకు యుగయుగాలు నీతో కలిసి జీవించాలనే ఆశ ఉంది. తండ్రి, దయచేసి మా ఆశను తీర్చి మీ చిత్త ప్రకారం నడుచుకునే శక్తిని మాకు ప్రసాదించమని వేడుకుంటూ ఈ మనోలన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.